జయలలిత ఎంతగానో ఇష్టపడే సినీ హీరో అజిత్ చెన్నైకి చేరుకున్నారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచే నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి సతీ సమేతంగా అక్కడ అమ్మకు నివాళులర్పించారు. కాగా జయలలిత గుండెపోటుతో మరణించిన వార్త వెలువడిన సమయంలో అజిత్ భారత్లో లేడు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఒక సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియాలో ఉన్నాడు. జయలలిత మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన తన షూటింగ్ ని రద్దు చేసుకుని హుటాహుటిన భారత్కు బయలుదేరారు. నిన్న అర్ధరాత్రి చెన్నైకు చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి తన భార్య శాలినితో కలిసి నివాళులర్పించాడు. కాగా అజిత్ ను జయలలిత తన కుమారుల్లా భావించేదని, ఆయనంటే ఎంతో అనురాగం చూపించేదని చెబుతుంటారు. అంతేకాదు, తన తదనంతరం పార్టీని నడిపించే బాధ్యత, రాష్ట్రాన్ని పాలించే బాధ్యత అజిత్ తీసుకోవాలని కూడా ఆమె కోరుకునేదని, అత్యంత సన్నిహితుల వద్ద ఆ కోరిక పలుమార్లు వ్యక్తం చేసిందని కూడా చెబుతారు. అజిత్ ను జయ తన వారసుడిగా ప్రకటించాలనుకుందని, కానీ అంతలోనే అనారోగ్యం పాలవడంతో ఆ అవకాశం రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ హుటాహుటిన చెన్నై చేరుకోవడంతో త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హీరోగా మంచి పేరుండడం, వివాదారహితుడు కావడం, పబ్లిక్ లో మంచి చరిష్మా ఉండడం, అన్నిటికీ అమ్మ జయలలిత ఆయన్ను సొంత కొడుకులా భావించేదన్న ప్రచారం కూడా ప్రజల్లో ఉండడంతో అజిత్ కనుక అన్నా డిఎంకే రాజకీయాల్లోకి ఎంటర్ అయితే తిరుగుండదని చెబుతున్నారు. మరి అజిత్ ఏం చేస్తాడో చూడాలి. అంతేకాదు, అమ్మ వారసత్వం అందుకున్న పన్నీర్ సెల్వం, భవిష్యత్తులో జయ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్న శశికళ అజిత్ ను ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి. ఒకవేళ అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారా? ఒకవేళ వస్తే వీరిని ఎదుర్కొనే సామర్థ్యం, ఎలాంటి రాజకీయ అనుభవం లేని అజిత్ కు ఉందా? అజిత్ కు రజనీకాంత్ వంటి వారెవరైనా అండగా నిలిచే అవకాశాలున్నాయా? ఇటువంటి అనేక చర్చలు ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నాయి.